అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే షూటింగ్ వస్తాము చూడండి. అసలు అదిగో పిల్ల నుంచి కరెంట్ పాస్ అవుతుంది. బల్బు వెలిగిస్తున్నా. ఆహా ఏ కరెంట్ మ్యాన్ ఎందుకు ఏంట్రా అత్తే గేమ్ మీరు అరే మట్టి అంటే అది కింద నుంచి సైడ్ గేట్ సినిమా అంటే అద్రా కారగడ చాలా అక్కడ. అరే అక్కడ చాలా జాగ్రత్తగా ఇటు వచ్చి ఇది ఎక్కిసి వచ్చి అసలు ఏం కనబడుతుంది. నువ్వు దాహాలో ఉన్నావు. నువ్వు చెయ్యి బాబు ఈ రెండు. అరే ఇలా పెడితే నీ ఒంట్లో కరెంట్ లేదురా. హే గైస్ అందరికీ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు పొద్దున్నే లేచి మేము షూటింగ్కి వెళ్ళి కొంచెం షూట్ చేసి వచ్చేసాము. ఇప్పుడు టిఫిన్ తినేసి మళ్ళీ షణ్ముఖ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి షణ్ముఖ్ వాళ్ళ ఇంట్లో షూటింగ్ చేయాలి. యాక్చువల్లీ నిన్న వ్లాగ్ ఏం చేయలేదు. నేను ఎందుకు తీయలేదు. నిన్న మొత్తం మూడ్ ఆఫ్లో ఉన్నాను. నేను మొత్తం మూడ్ ఆఫ్లో నేను అసలు వ్లాగ్ చేయలేదు. అసలు ఈరోజు వీడియో పెట్టకపోతే నా స్ట్రీక్ పోద్ది. అందుకని ఇప్పుడు మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను నేను. కానీ మేము ముందు చాలా షార్ట్ ఫిల్మ్లే చేద్దామని కాలేజ్లో ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని ప్లాన్ చేసాం. నేను స్క్రిప్ట్ కూడా రాసాను. మంచిగా స్క్రిప్ట్ రాస్తే మాకు కాలేజ్లో ఏమో మీకు 2 hours అదే కాలేజ్లో ఏదో ఈవెంట్ ఫ్రెండ్స్ సౌండ్ అవుతుంది డామినేట్ చేసేద్దాము. కానీ కాలేజ్లో మాకు ఏదో ఈవెంట్ పెట్టారు. దాంట్లో షార్ట్ ఫిల్మ్స్ చేయొచ్చు ఎన్రోల్ అవ్వండి అంటే చాలా ఆలోచించి పీరియడ్ ఎగ్గొడదామని ఎన్రోల్ అయ్యాం. కానీ నేను ఫుల్ సీరియస్ తీసుకుని స్క్రిప్ట్ రాసా. మొత్తం స్టోరీ నేనే అనుకున్నా, స్క్రిప్ట్ కూడా నేనే రాసా. అంటే కొంచెం ఏంటిది మారల్ వాల్యూస్ మెసేజ్ ఎత్తినట్టు ఉండాలంట ఆ షార్ట్ ఫిల్మ్. సర్లే అని మంచి స్టోరీ రాసా. స్క్రిప్ట్ కూడా రాసుకున్నా. క్యారెక్టర్స్ డిసైడ్ చేసుకున్నాం. మొత్తం కెమెరా అవన్నీ తీసుకుని వెళ్ళేటప్పటికి మాకు కాలేజ్లో షూటింగ్ చేయలేదు. కాలేజ్లో జస్ట్ 2 hours మాత్రం పర్మిషన్ ఇస్తా అన్నారు. 2 hours పర్మిషన్లో ఎంత చేస్తాం మేము. ఇక చిరాకేసి ఒకరోజు చేసాము. ఒక రోజులో ఎక్కువ సీన్లు కూడా అవ్వాలి. అప్పుడే మా కాలేజీలో ఉన్న వాళ్ళందరూ తిడతానే ఉన్నారు. అదే ఫ్యాకల్టీ వాళ్ళంట తిడతానే ఉంటే ఇంకేం చేయలేక ఆగిపోయాం. అక్కడగా ఆపేసాను. నాకు చిరాకేసి నేనే ఆపేసాను. నేను ఇంక చేయలేనని చెప్పి ఆపేసాను. దాని తర్వాత మళ్ళీ మా జ్ఞాన్ సేగడ ఒక స్టోరీతో వచ్చాడు. ఆ స్టోరీ అది కూడా సగంలోనే ఆపేసాం. అది ఒక రోజులోనే ఆపేసాం. అది ఇప్పుడే ఫస్ట్ టైము షణ్ముఖ్ మంచి స్టోరీతో వచ్చాడు. మంచి పేపర్ సీక్రెట్ అన్న టైటిల్తో పెట్టి మంచి స్టోరీ మొత్తం ఆడే రాసింది. దానికి నేను డైలాగ్ రైటర్ స్క్రిప్ట్ రైటర్ మొత్తం నేనే చేశాను. డైరెక్షన్ స్టోరీ మొత్తం లతీష్ అదే షణ్ముఖ్ది. సినిమాటోగ్రఫీ కెమెరా లతీష్ చరణ్ ఇలా అందరూ చూసుకుంటారు. అది కానీ ఈ స్టోరీ మొత్తం చాలా బాగుంది. మేము మంచిగా తీస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మంచి హర్రర్ సినిమా అయ్యిద్ది. ఇది మంచి షార్ట్ ఫిల్మ్ అవుతుంది. కానీ మేము అది తీసే పద్ధతిలో ఉంటుంది. మేము కూడా చాలా బాగా కష్టపడుతున్నాం. చాలా మంచిగానే తీస్తున్నాం. ఇది కూడా ఇది షణ్ముఖ్ మంచిగా స్టోరీతో వచ్చి నేను స్టోరీని షాక్ అయిపోయా. ఏంటి వీడి దగ్గర ఎంత క్రియేటివిటీ ఉందా, మంచి స్టోరీ తీసుకొచ్చాడు అని ఆలోచిస్తున్నా. దాని తర్వాత నేను స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కరికి డైలాగ్ రాసుకుంటే స్క్రిప్ట్ కూడా మొన్న కంప్లీట్ చేసేది. ఈ ఎండ్ పెట్టి స్నాప్ పెట్టి అందరికీ స్క్రిప్ట్ కూడా కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ టైం నోట్ ప్యాడ్లో నుంచి ఎగ్జిక్యూషన్లోకి వచ్చింది మా షార్ట్ ఫిల్మ్ ప్రోగ్రెస్. మంచిగా స్టార్ట్ చేసాం, కంప్లీట్ కూడా చేస్తున్నాం. బాగుంది. అసలు ఏదో మంచి ఫీలింగ్ అవుతుంది. ఇది కనుక సక్సెస్ఫుల్ అయితే ఇన్షాల్లా సక్సెస్ఫుల్ అవ్వాలి. సక్సెస్ఫుల్ అయితే సూపర్ ఉంటుంది. అసలు మేము అసలు కాలేజీలో ఉన్నాం, గాలిలో తేలుతాను. ఇప్పుడు నా చేయి నొప్పి వచ్చేస్తుంది. ఎక్కువసేపు పట్టుకున్నాను. ఇప్పుడు ఇలా పట్టుకుంటాను. విటమిన్ డి కోసం ఎండలోకి రాలేదు నేను. నా కెమెరా ఎండ ఉంటే సూపర్ వస్తుంది, లేదంటే ఎంజీ చేసేస్తుంది నాకు. అందుకని ఇప్పుడు మంచిగా వ్లాగ్ చేస్తున్నాను. అది మా పేపర్ సీక్రెట్ బిహైండ్ ద స్టోరీ ఆఫ్ ద బిహైండ్ ద సీన్స్. ఇది అవుట్ఫిట్తో వెళ్ళాలి. ఇప్పుడు టిఫిన్ తినేసి మళ్ళీ షూటింగ్కి వెళ్ళాలి. ఈరోజు సాటర్డే. యాక్చువల్లీ ఈరోజు సాటర్డే అండ్ సండే. రేపు సండే మొత్తం షూటింగ్ చేయాలి. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్లో ఈ 2 daysలో ఫుల్ షూటింగ్ చేసి కంప్లీట్ చేసేస్తే చక్కగా ఎడిటింగ్, డబ్బింగు అన్నీ చేసేసుకోవచ్చు మంచిగా. కలర్ గ్రేడింగ్ ఇంకేమైనా ఉంటే అవన్నీ చేసుకోవచ్చు.
ఫస్ట్ ఇది చేయాలి, షూట్ చేయాలి. వంశీ గడిని నేను ఈరోజు వంశీకి లాక్ వేస్తాను మొహం మీద. ఆడు నోరుకు లాక్, ఇంకా ఆడు మాట్లాడితే నవ్వుతూనే ఉంటాడు. మాకు నవ్వు వచ్చేది ఆడు నవ్వుతే. ఆయన అలాగే ఆపితే నేను చక్కగా సీన్లు చేసుకోవచ్చు. ఈరోజు అనుకున్నట్టు చేసేయాలి. ఒక డెడికేషన్, ఒక లెవెల్ హార్డ్ వర్క్ అవన్నీ ఉండాలి. సంకల్ప కృషితో పని చేయాలి. ఇది పేపర్ సీక్రెట్ మా షార్ట్ ఫిలిం స్టోరీ మీకు షార్ట్ ఫిలిం బిహైండ్ ద సీన్స్ మీకు చెప్పేశాను కాబట్టి టుడేస్లో అంటే మామూలుగా ఈరోజు వీడియో పెట్టాలి కాబట్టి నేను పేపర్ సీక్రెట్ స్టోరీ చెప్తాను మీకు, స్టోరీ టైం లాగా. ఎలాగొచ్చింది స్టోరీ, ఎవరు తెచ్చాడు, షణ్ముఖ్ తెచ్చాడు, ఎందుకు తెచ్చాడు, ఎలాగైంది, దాని ముందు నేను ఎన్ని షార్ట్ ఫిల్మ్ తీద్దామని ఆపేసాం అని చెప్పాను మీకు. ఒకవేళ మీకు మా హార్డ్ వర్క్ ఇవన్నీ నచ్చినట్టు అంటే లైక్ చేయండి అండ్ వీడియో షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.